ఇటీవల కాలంలో గద్దర్ విగ్రహావిష్కరణ కోసం కూడా మనం అక్కడ ప్రయత్నం చేసిన యాక్చువల్గా మీతో మాట్లాడాలని కానీ మీరు తొందరలో సెక్రటరేట్ పోరాటం కోసం వెళ్ళిపోయారు. ఇది గద్దర్ విగ్రహావిష్కరణ ఏం జరిగింది అసలు? మొదట్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు అక్కడ ఒక కౌన్సిలర్ భరత్ అనే వ్యక్తి నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్ష పూనుకోవాల్సి వచ్చింది? అసలు ఏం జరిగింది తప్పిదం అక్కడ? వాస్తవంగా ఇప్పుడు గద్దరన్నకు సంబంధించింది ఏంటంటే మనందరికీ తెలుసు, చనిపోయినప్పుడు ఏం జరిగిందో చూసినాం కదా. మీరున్నారు, మీరు కూడా కెమెరాలు పట్టుకొని తిరిగిండ్రు. మీరు అసలు రాత్రింబాళ్ళు ఆయన కోసం ఎంత చెప్పాలో అంత చెప్పారు. అమీర్పేట హాస్పిటల్లో ఆయన చనిపోయాడు. చనిపోయిన మరుక్షణం నుంచి ఇంకా పూర్తిగా హాస్పిటల్ వాళ్ళు నిర్ధారించి ఇంకా ఆయనని బయటికి కూడా తీసుకురాకముందే అన్ని పార్టీలోళ్ళు అన్ని సంఘాలోళ్ళు ఎగబడ్డారు. మా గద్దరన్నో అని. అయినోడు కానోడు తెలిసినోడు తెలివనోడు అందరూ అంటవాడే. ఆడ పెద్ద ఓరి పోరాటం జరిగే. ఓడు అడి తీసుకుపోతా అంటే ఓడి ఇటు తీసుకుపోతా అని, ఓడి అడి తీసుకుపోతా అంటే ఓడి తీసుకుపోని. ఆఖరికి ఏమైంది, వీళ్ళు రాముల నాయకో లేకపోతే రేవంత్ రెడ్డి గారో వాళ్ళు వీళ్ళు ఒకవైపు, అటు బాల్క సుమను క్రాంతి వాళ్ళు వీళ్ళంతా ఒకవైపు. అదంతా అయిన తర్వాత ఆఖరి మొత్తానికి ఏంటంటే ఆ సూర్యం ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆయన తీసుకొని పోయి ఎల్బీ స్టేడియంలో ఆ గేటు తాళాలు వేసి ఉంటే కూడా వాటి బలగొట్టి దుమ్ము లేపి మొత్తాన్ని తీసుకుపోయి అక్కడ పెడితే అది అయింది. తర్వాత అందరూ వచ్చిండ్రు, అదంతా జరిగింది. తర్వాత ఇక ప్రభుత్వం ప్రకటించింది, సరే మనకు తుపాకుల మూత అదంతా అడావుడి. సరే ఆ మొత్తంలో దాంట్లో సియాసతు జైర్ అలీ ఖాన్ సాబు ఆయన చనిపోయి ఇదంతా జరిగింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక 20 రోజుల తర్వాత తెల్లాపూర్లో ఆయన అభిమానులు, ఆయన బాగా ప్రేమించే వాళ్ళు, ఆయనకు ఆ ప్రాంతం, ఇప్పుడు ఆయన ఇక్కడనే కదా తూప్రాంతాలు కదా, అక్కడ బంధుత్వాలు కూడా ఉన్నాయి ఆయనకి. బంధుత్వాలు అనుకోండి, ఆయన అభిమానులు అనుకోండి, 40 ఏళ్ళ ఆయన జీవితంలో ప్రయాణం చేసిన వాళ్ళే అనుకోండి, వాళ్ళు అక్కడ చాలా పెద్ద ప్రోగ్రాం పెట్టారు. పెట్టి బట్టి గారిని అక్కడికి ఆహ్వానించారు. సంస్మరణ సభ. అప్పుడు సంస్మరణ సభ బట్టి గారు ఉన్నారు, మేము ఉన్నాం, వేదిక మీద అందరూ ఉన్నారు, కంచెలయ్య గారు ఉన్నారు, జేవి రాజు గారు ఉన్నారు, పాషం యాదగిరి గారు ఉన్నారు, ఇట్లా చాలా మంది కూడా అక్కడ ప్రతిపక్షంలో ఉండే పార్టీ కాంగ్రెస్ సిఎల్పి లీడరు అప్పుడు. ఆడికి వచ్చి ఇక అందరూ మాట్లాడిండు, మేము మాట్లాడినా. నేను మాట్లాడిన తర్వాత మేము ప్రభుత్వానికి చాలా బట్టి గారు ఉన్నారు కాబట్టి మీ ప్రభుత్వం వస్తుందని ఆ రోజు అక్కడ వేదిక మీద నేనే చెప్పిన, వస్తుంది, కానీ ఇక్కడ మీరు ఆయన ఏం చేయదలుచుకుంటారో, ఆయన జ్ఞాపకార్థం ఏం చేయదలుచుకుంటారో, వీళ్ళు కొన్ని ప్రతిపాదనలు పెడుతున్నారు, దాని మీద మీరు నిర్దిష్టంగా సమాధానం చెప్పండి వేదిక మీద అని ఆయన కంటే ముందు మాట్లాడి నేను చెప్పిన తర్వాత నాకేదో పని వస్తే ఫోన్లు వస్తే ఆయన మాట్లాడేటప్పుడు నేను పోతే కూడా ఇన్నా నువ్వు కూర్చో, నేను చెప్పేది నువ్వు వినాలా, నువ్వే రేపు సాక్ష్యం అవుతావు అని బట్టిగా నన్ను కూర్చోబెట్టి ఆయన స్మృతివనం కోసం 50 ఎకరాలు కేటాయిస్తా అన్నాడు. కేటాయిస్తాం, మా ప్రభుత్వం వస్తాయి అన్నాడు. ప్రభుత్వమే ఆయన జయంతి వేడుకలు జరుపుతా అని చెప్పిండు, అన్నీ చెప్పిండు అధికారికంగా. అయిపోయింది కదా, అందరం విన్నాం, క్లాప్స్ కొడుతుంది, పీడియా వాళ్ళు చెప్పి అన్నీ అయిపోయాయి. ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత ఈ నెల 31వ తేదీ నాడు ఆయనది పుట్టినరోజు, జయంతి వేడుకలు చేయాలి చెప్పినాం, అందరం చెప్పిన తర్వాత నేనంటే పోలే కానీ కంచెలయ్య గారు, జేబీరాజు గారు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, నిర్వాహకులు అందరూ పోయి ఆయనతో మాట్లాడిండ్రు. గో హెడ్, మేము చేద్దాం, నేను వస్తాను నిన్న అని చెప్తే మున్సిపాలిటీ అక్కడ తీర్మానం చేసి వాళ్ళు కూడా తీర్మానం, ఒక ల్యాండ్ కేటాయింపు జరిగింది అక్కడే. సరే, మున్సిపాలిటీకి అథారిటీ లేకున్నా వాళ్ళు చేసిండ్రు, ప్రజలే నిధులు సమకూర్చుకొని విగ్రహం ఏర్పాటు చేసి, అంతే, ప్రజలే, ప్రభుత్వానికి సంబంధం లేదు. అయిన తర్వాత ఈయన అనుమతి ఇచ్చింది కాబట్టి వాళ్ళు పోస్టరు పాంప్లెట్లు అన్నీ కొట్టుకొని మళ్ళా ఇదే జేబీరాజు గారు, కంచెలయ్య గారు, కాంగ్రెస్ నాయకులు, నిర్వాహకులు అందరూ వేరు పోస్టర్ రిలీజ్ చేస్తుంది, పాంప్లెట్ రిలీజ్ చేస్తుంది, పోస్టర్లు అంతటా అయిపోయాయి, పాంప్లెట్లు అయిపోయాయి. అన్నీ అయిన తర్వాత దానికి దాదాపుగా దగ్గర 600-700 ట్రిప్పులు మీరు చూసిండు కదా, మట్టి ఎంత పోసారు, పక్కన ఎంత లోతున్నది, అంత హైట్ తీసుకురావడానికి ఎంత అయిందో మీకు తెలిసింది. అది అయిన తర్వాత వాళ్ళు 30 ఫీట్ల లోతు నుంచి ఆ పిల్లర్ విగ్రహం పెట్టడానికి, ఇక్కడ బరువు ఉంటుంది కాబట్టి, గట్టిగా ఉండాలి కాబట్టి, గట్టి సాయిల్ లేదు కాబట్టి 30 ఫీట్ల లోతు నుంచి వాళ్ళు పిల్లర్ లేపుకొని వచ్చారు. వస్తే దాన్ని నిర్దాక్షిణ్యంగా కూలగొట్టింది హెచ్ఎండి వాళ్ళు వచ్చి, అదే పిల్లర్ని. అదైన తర్వాత సరే మళ్ళీ వీళ్ళు అది చేసి అటు ఇటు చేసి సరే అనుకుంటూ వాళ్ళు పోగానే మళ్ళీ పిల్లర్ వేసిండ్రు, ప్లాట్ఫామ్ చేసిండ్రు, మొత్తం కాంస్య విగ్రహాన్ని తీసుకొచ్చి ఆడ పెట్టారు.
మీరు చూసి ఉంటారు, మన దాంట్లో టెలికాస్ట్ కూడా అయింది. పెట్టిన తర్వాత ఏంది, కేసులు పెట్టడం, బెదిరియడం, 100 మంది పోలీసులను డిప్యూట్ చేసిండు అక్కడ. పెద్ద డావుడి హంగామా, గొడవ. ఇక మేము రోజు మంచిగా జరిగిపోతుంది అనుకున్నాము, అన్యాయం అనుకున్నాం. ఆ పోస్టర్లో నా ఫోటో కూడా ఉంది. ఇట్లా అనుకున్న తర్వాత తీరా చూస్తే ఇప్పుడు మొన్న ఉదయం ఫోన్ చేసి ఇట్లా గొడవ అయింది, రాత్రి పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, పని చేయనిస్తలేరు అంటే ఇక మీకు కూడా ఫోన్ చేసి మేము కూడా అక్కడికి పోయి ఆడ చూసినాం, పరిస్థితి అంతా చూసినాం. అక్కడ చాలా ఒకరిని అడిగితే ఒకరిని అంటారు. సిఐని అడిగినాం, సిఐ చెప్పిండు. సిఐ అడిగితే హెచ్ఎండిఏ ఇన్స్పెక్టర్ అన్నారు. ఆయనకు ఫోన్ చేసిన, సంతోష్ రెడ్డి ఏదో ఉంది, ఆయన కాలే, ఆయనతో పని కాలే. ఆయనతో కాకపోతే మళ్ళీ ఇంకెవరు సుదర్శన్ అన్నాడు. ఆయనకు ఫోన్ చేస్తే అసలు నేను 15 నుంచి లీవ్లో ఉన్నా, నాకు తెలియదు అన్నాడు. ఆయన కాక మళ్ళీ అనురాధం మేడం అని ఇక్కడ కూడా ఆఫీసులో ఏదో ఉంటుందట, ఆమె నెంబర్. ఇదంతా చూస్తే ఇదంతా ఏదో దోబుతులాడుతుందని చక్కగా అప్పటికే జగ్గారెడ్డి గారికి ఫోన్ చేసిన, దామోదర్ అన్నకి ఫోన్ చేసిన, జిల్లా మంత్రి ఏం సమాధానం చెప్పి, ఎందుకంటే నాన్ బెయిల్ కేసు కూడా బుక్ అయినాయి అక్కడ చాలా వరకు అయినాయి. ఇక వాళ్ళు అది ఇది మాట్లాడుతుండే అప్పటికి ఇక వెన్నెల కూడా సెక్రటరీ పోయింది. ఆ మంత్రి నుంచి ఏమొచ్చింది, స్థానిక మంత్రి నుంచి ఏం సమాధానం దొరికింది? వాళ్ళు ఏమంటారు, చూస్తాం, చేస్తాం, కలుస్తాం, మేము కూడా తెలుసుకుంటాం అంటారు. సరే అంత కాదని మేము చక్కగా సెక్రటరియట్ మీరు ఉన్నప్పుడే మేము వెళ్ళిపోయి, ఇక్కడ అయితే పనులు అయితే లేవు, ఫోన్లలో వింటారు, ఓసారి కలుస్తారు, ఓసారి కలవరు. వాడు పిఏలే ఎంత దారుణం అంటే, కంచెలే గారు బట్టి గారి పిఏకి 10 సార్లు ఫోన్ చేస్తే ఇస్తా అంటాడు, ఇయ్యాడు, లేకపోతే ఫోన్ లేపాడు. అంతకుముందు ఇదే కంచాయాలను పెట్టుకొని అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదో పెట్టింది కదా, జడ్జి ఏంటిది ప్రోగ్రామ్ పెట్టింది వాళ్ళు పెద్ద ఎత్తున. వాళ్ళది ఏమంటారు దాన్ని, ఎఫ్ఐఆర్ అంటారు, ప్రజాపాలన కోసం అనేది పెట్టి ఏదో. అవునవును ఎఫ్ఐఆర్ రిలీజ్ చేస్తున్నామో ఏదో బుక్ రిలీజ్ చేస్తామని జడ్జిగా పెట్టింది, ఈయన జడ్జిగా పెట్టింది. అరే ఇదంతా వీళ్ళు లాభం లేదు, వాళ్ళు ఫెడప్ అయిపోయారు, మేము ఫోన్ చేయం అని అంటారు. మరి కార్యక్రమం ఉపయోగి ఇదైందని మేము ఇనిషియేట్ చేసి, నేను పాశం ఏదన్నా నా లైఫ్లో మొట్టమొదటిసారి ఎంతమంది బతిలాడినని సెక్రటరీ అడుగు పెట్టలే. 9.5 ఏళ్ళలో అప్పుడు పెట్టలే, దాంట్లో పెట్టలే, ఇప్పుడు కూడా పెట్టలే. సెక్రటరీ ద్వారా అసలు అడిగే పెట్టలే. గద్దరన పంపించు ఇక పంపించాడు. పోయినాం, ఆడబోతే అంతా మమ్మల్ని ఎవడు గుర్తుపడతాడు? లోపలికి పోతుంటే నడు పక్కకు పో అంటాడు. సరే ఆఖరికి ఎవరో పోలీసు వాళ్ళు ఏదో గుర్తుపట్టి పంపిన అనుకో, అదే ఆడిపోయిన తర్వాత 6వ ఫ్లోర్ రేవంత్ ముఖ్యమంత్రి గారు ఉండే, దాంట్లో పోవాలంటే వాడు లిఫ్ట్ ఆపరేటరే నెట్ ఎత్తాడు. ఎక్కడిస్తారు లోపలికి? 6వ ఫ్లోర్ పోవాలంటే అనుమతి కావాలట. వేరే ఫ్లోర్లోకి అయితే అనుమతి లేకుండా పోయి లిఫ్ట్లో తీసుకుపోతారట. కానీ 6వ ఫ్లోర్లోకి మాత్రం ఎవరో చెప్పాలట, సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరో ఉంటారట, వాళ్ళు చెప్పాలట. నీకు ఫ్లోర్లో పోవడానికి కూడా అనుమతి ఏంది? మమ్మల్ని అన్నీ చెక్ చేస్తుంది, అన్నీ చూసుకుంటుంది, ఇక పోవడానికి సమస్య ఏంది? సరే ఆఖరికి ఎవడో గుర్తుపట్టేటోళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎవడు మా కోలికి మొత్తానికి ఏదో పోయినాం, పైకి పోయినాం, దానకిషోర్ గారి దగ్గరికి పోయినాం, శ్రీధర్ బాబు దగ్గరికి పోయినాం, మధు యాష్కిని కలిసినాం. ఇవాళ కలిసిన కల్లా ముఖ్యమంత్రిని కలిసిరా. ఆఖరికి వేం నరేందర్ రెడ్డి ఉండి, అప్పటికే గొడవ అవుతుంది కాబట్టి శివధర్ రెడ్డి గారు కూడా అక్కడికి వచ్చాడు. ముఖ్యమంత్రి ఛాంబర్లోకి పోయినాం, ఆయన అప్పుడే ఆ ఛాంబర్లోంచి ఏదో యాంటీ రూమ్లోకి పోయిండు. ఈయన ఇక శివధర్ రెడ్డి ఏదో మాట్లాడిండు, ఇట్లా ఏంటిది ఆయనకి ఏదో డౌట్స్ ఉంటే అది ఇవ్వమంటే అవి కూడా ఇచ్చిన, పేపర్లు అప్లై చేసిన పేపర్ అవన్నీ ఇవ్వమంటే ఆయనకి ఇచ్చిన. వేం నరేందర్ రెడ్డికి చెప్పిన, ఫోటోలు అన్నీ చూపించిన, కనపడ్డానికి అలా చెప్తూనే ఉన్నాం అందరికి. ఆడిపోయిన తర్వాత అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఉత్తమ్ గారు ఉన్నారు, వాళ్ళంతా ఏదో యాంటీలు మాట్లాడారు. మమ్మల్ని నా చేయబట్టుకొని వేం నరేందర్ రెడ్డి రా అని గుంజుకపోతాడు ముఖ్యమంత్రిని కలవడానికి. అరే మీరు పోయి చెప్పి రమ్మంటే వస్తాం కానీ నన్ను చేయబట్టుకొని ముందుకుపోడేంది అని నాకు పోతుంటే రా అంటే నాకు చికాకేసింది. నేను మీరు మాట్లాడండి, మాకు పని కావాలి, మాకు కలవడం ఏముంటుంది ఆడ, పని అయితే సరిపోయి ఏ రాజకీయంగా ఏ బయటికి పోతుందని మీ బాధ మీకు. ఇక సరే ఓకే.
ఇక నాకు పని అయితే చాలంటే నాకు ఏమొద్దు, పని చేయండి మాకు. శివధరెడ్డి గారికి అదే చెప్పినా, వేం నరేందర్ రెడ్డి గారు చెప్పినా, శ్రీధర్ బాబు గారు వాళ్ళు ఆయన మమ్మల్ని కూర్చోబెట్టుకొని 100 మంది ఉండగా కూర్చోబెట్టుకొని దానకిషోర్ గారికి ఫోన్ చేసిండు. ఆయన మాట్లాడి చెప్పిండు, మదియాష్కి చెప్పిండు, మన శివశంకర్ గారు అబ్బాయి డాక్టర్ వినయ్ గారు ఉండే వారు చెప్పిండ్రు, అందరూ మన సీఎం గారు ఓఎస్డి ఫైనల్ కలిసారా లేదా ముఖ్యమంత్రిని? ఏం కలవాలి, ఏం కలుస్తాం, ఏమున్నది, ఓకే పని కావాలా మాకు. ఓకే, పని అయింది ఎట్టకేలకైతే. పని అయితే ఈ రాత్రి దానకిషోర్ గారు మళ్ళీ మా అప్లికేషన్ ఏమంటే మళ్ళీ మేమే రాసి నేను యాదన్న మీరు సంతకాలు పెట్టి మేము ఇచ్చినాం. మొత్తానికి అయితే రాత్రి 11:45 మాకు ఫోన్ చేసి అభ్యంతరాలన్నీ తొలగిపోయినాయి, ఏం ప్రాబ్లం లేదు, పని చేసుకోండి. ఇంకా అధికారిక కాపీ విడుదల కానట్టుంది, ఇంకా కూడా కేవలం నామమాత్రంగా మాత్రమే. నిన్న మధ్యాహ్నానికే 2:30 కల్లా కేసులు ఎత్తేస్తామని కూడా అక్కడ స్థానిక ఎవరైతే కేసు పెట్టారో సిఐ గారు ఆయన కూడా మెసేజ్ పెట్టాడు, కేసులు ఎత్తే ఏదో సెక్షన్లు ఉన్నాయి అది ఎత్తేస్తున్నాం, నాన్ బెలబుల్ కేసులు అవి కూడా ఎత్తేస్తున్నాం అని చెప్పారు. ఇదంతా మా బాధ ఎంత ఏంటంటే మీరు శవాల మీద పేలాలు ఏరుకున్నారు. గద్దరన్నని మీరు ఎంత వాడుకోవాలో అంత వాడుకున్నారు, ఎంత ప్రయోజనం పొందాలో అంత ప్రయోజనం పోయింది. ఇవాళ మీరు ఆయనని విగ్రహం అక్కడ పెడితే ఆయన ఒక అనాథం చేసినట్టు చేసి కూల్చడానికి ప్రయత్నం చేసిండ్రంటే ప్రభుత్వ పెద్దల సహకారంతో జరిగింది. అది విగ్రహం కాదు, అది ఏదో 6 అడుగుల లేకపోతే 10 అడుగుల విగ్రహం కాదు, లేకపోతే అది ఏదో మట్టితోటో కాంసంతోటో లేకపోతే వెండితోటో లేకపోతే వేరే చేసింది కాదు. అదొక 40 సంవత్సరాల ఉద్యమ పోరాట త్యాగాలకి ప్రతీక. అది గద్దరన్న చేసిన త్యాగంలో ఇవాళ చెప్పాలంటే ఇక్కడ ట్యాంక్ బండ్ పక్కన పివి నరసింహారావుది పెట్టిండ్రా, జైపాల్ రెడ్డి గారిది పెట్టిండ్రా, ఇంకా ఏంటిది ఎన్టీ రామారావుది అయితే చాలా పెద్ద ఉందా, ఢిల్లీలో ఘాట్లు ఉన్నట్టు ఇక్కడ కూడా ఘాట్లు ఏర్పాటు చేసిండ్రా. మొన్న చాలా సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జైపాల్ రెడ్డి గారి జయంతిని ప్రభుత్వ లాంఛనాలతో మొన్న చేసిండ్రా అధికారికంగా. ఎప్పుడు ఉండే కదా, ఈ మధ్య కాలంలోనే చేసిండ్రా. మరి ఆయన నేను ఇంతకుముందు చెప్పిన చూడు, ఉద్యమకారుడు అనే పదానికి నా దృష్టిలో డెఫినేషన్ చెప్పిన కదా, కుటుంబానికి నష్టం చేసిండు. ఆయన ఇంజనీరింగ్ ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో ఆ రోజుల్లో సీట్ వచ్చి చదువుకున్నప్పుడు విద్యని మధ్యలో వదులుకున్నాడు. దాని తర్వాత భువనగిరిలో కెనరా బ్యాంకులో ఉద్యోగం వస్తే ఉద్యోగాన్ని వదులుకున్నాడు. జీవితంలో ఇన్ని త్యాగాలు చేసినటువంటి వాడేమో ఉద్యమకారుడు కాదు, ఆయన త్యాగధనుడు కాదు, ఆయనకి ఏం విలువలు లేవు. ఇప్పుడు ఇంతమంది విగ్రహాలు పెట్టినాం కదా ట్యాంకు బండి మీద, వాళ్ళందరికంటే గద్దరని ఏమైనా తక్కువనా? గద్దరనికి అర్హత లేదా?